హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ బ్లిస్ ఛానల్. మనం ఈరోజు 20th మార్కెట్లో ఏం జరిగింది, అలాగే 21st అక్టోబర్ మార్కెట్లో ఏం జరగబోతుంది, దాని యొక్క అప్ సైడ్ నిఫ్టీ అప్ సైడ్ టార్గెట్స్, డౌన్ సైడ్ టార్గెట్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ చెప్పుకుందాం. నిన్న మనం వీడియో చేయలేదు ఎందుకంటే ఇంకా 4th టార్గెట్ రీచ్ కాలేదు. బట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 4th టార్గెట్ కూడా రీచ్ అయిపోయింది, అందుకనేసి వీడియో చేస్తున్నాం. ఇక్కడ ఒకటి గమనించండి, ఇది వచ్చేసి లాస్ట్ 3 days బ్యాక్ వచ్చి 200 MA వచ్చి 11,682 దగ్గర ఉంది. ఇప్పుడు వచ్చేసి 11,731, అంటే మూవింగ్ యావరేజ్ వచ్చి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. 11,731 వరకు వచ్చింది. అంటే దీనిపైన నిఫ్టీ 11,732 పైన నిఫ్టీ ఉన్నంత వరకు మార్కెట్ అప్ సైడే ఉంటుంది, అంటే సపోర్ట్ వచ్చి అప్ సైడే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ మార్కెట్ వచ్చి కన్సాలిడేషన్ అవుతూ పైకి వెళ్తూనే ఉంది, కింద పడడం లేదు. ఓకే, ఇక్కడ మనం కానీ చూస్తే ఆల్మోస్ట్ 11,672కు ఫాల్ అయింది కదా. ఆ తర్వాత ఎప్పుడైతే అప్ సైడ్ స్టార్ట్ అయిందో అప్ సైడే వెళ్తుంది అనమాట. ఓకే, ఇక్కడ కానీ ఒకవేళ కన్సాలిడేట్ సపోర్ట్ తీసుకోకుండా ఒకవేళ కిందకి కానీ వెళ్ళింటే అప్పుడు డౌన్ సైడ్ వెళ్ళింటూ, బట్ ఇప్పటికైతే ఇంకా అప్ సైడే ఉంది. ఇక్కడ మీరు కానీ చూస్తే మనం 11,918 ఈరోజు చూడండి, మార్కెట్ స్టార్ట్ అయింది, ఒక 70 పాయింట్స్ అప్ వెళ్ళింది, ఆ తర్వాత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. ఓకే, ఎక్కడ డౌన్ అయింది? 11,896, అంటే ఎప్పుడైతే 11,955కు రీచ్ అవుతుందో అప్పుడు డౌన్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు టార్గెట్స్ వచ్చి చేంజ్ అయ్యాయి. ఇక్కడ చూడండి, 11,918 కంటే పైన కానీ ఉంటే బై సిగ్నల్, అంటే బైలోనే ఉంటుంది. దీనికి ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చి 11,955. ఒకవేళ మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళింది అనుకోండి, తొందరపడి సెల్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ టార్గెట్ 11,002 దగ్గరికి వెళ్ళినా సెల్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే 12,034 12,034 కానీ వెళ్ళింది అనుకోండి, ఇది బిగ్ రెసిస్టెన్స్ లెవెల్. ఇక్కడికి వెళితే అప్పుడు ఎస్ఎల్, అంటే అప్పుడు వచ్చేసి పిఈని తీసుకోవచ్చు ఒకవేళ ఇక్కడ టచ్ అయ్యి కానీ డౌన్ అయితే. లాస్ట్ టైం వచ్చేసి ఇది 12,021 వరకు వెళ్ళింది. ఈసారి ఫైనల్ టార్గెట్ 12,032 వచ్చి ఒక టార్గెట్, దానికంటే పైకి వెళ్తే ఇంకా 12,063. ఇవి రెండు బిగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ టాప్ సైడ్. వీటిని కానీ రీచ్ అయితే మార్కెట్ డౌన్ సైడ్, ఒకవేళ కానీ వీటిని టచ్ అయ్యి ఒకవేళ డౌన్ సైడ్ కానీ స్టార్ట్ అయిందంటే ఆ తర్వాత ఫాల్ ఉంటుంది అక్కడి నుంచి. ఒకవేళ దీనిని కూడా క్రాస్ చేసింది అనుకోండి, ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ లెవెల్స్ వెళ్తాయి. రేపు ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. అంటే మనం ఎంతవరకు ఇచ్చామంటే 250 అప్ సైడ్ ఇచ్చాం. ఇప్పుడు వచ్చేసి 11,896 దగ్గర ఉంది కాబట్టి ఒక 900 అనుకున్నా కానీ ఆల్మోస్ట్ ఆల్ ఒక 250 అప్ సైడ్. ఆ తర్వాత ఒకవేళ డౌన్ సైడ్ అనుకోండి 11,869 కంటే కిందకు వచ్చేసింది అనుకోండి, ఎందుకంటే ఇది సపోర్టింగ్ లెవెల్. దీనికి ఈ సపోర్టింగ్ లెవెల్ దాటి ఇక్కడికి వచ్చి ఒకవేళ ఈ డిఆర్ 11,831 11,831 కంటే కిందకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంకా ఫాల్ స్టార్ట్ అయినట్టు. ఎందుకంటే ఇది మంచి రెసిస్టెన్స్ లెవెల్. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఇది కావాలంటే పైకి వెళ్ళొచ్చు, అంటే ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఆ తర్వాత అదే ఈ సెకండ్ డిఆర్ దగ్గరికి వచ్చింది అనుకోండి 11,783 11,783, దీనికంటే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇది రెసిస్టెన్స్ లెవెల్, దీనికంటే బ్యాక్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఒక్కసారి కానీ ఈ రెసిస్టెన్స్ లెవెల్ని కానీ దాటిందనుకోండి, ఆ తర్వాత ఫాల్ స్టార్ట్ అవుతుంది అనమాట. అప్ సైడ్కి డౌన్ సైడ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఎప్పుడైతే ఇది డౌన్ సైడ్ వెళ్తూ ఉంటుందో
ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్, సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ గానీ క్రాస్ అయ్యి కిందకెళ్ళిందంటే ఫ్రీ ఫాల్‌కి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఎందుకంటే సపోర్ట్ లెవెల్స్ మూవ్ అయిపోతాయన్నమాట. ఇది సపోర్ట్ లెవెల్ అనమాట. ఏది కింద పడకుండా ఆపడానికి. ఎప్పుడైతే ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్, సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ గానీ అవి మూవ్ అయిపోతాయో అంటే సెల్లర్స్ ఎక్కువైపోతారో అప్పుడు ఫ్రీ ఫాల్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. కింద పడేటప్పుడు రెసిస్టెన్స్ లెవెల్స్‌ని దాటేటప్పుడు కిందకి మనం వచ్చి వెయిట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్‌కి వచ్చినప్పుడు సెల్ చేయడానికి కొంచెం వెయిట్ చేయొచ్చు. ఎప్పుడైతే ఈడ సిగ్నల్ వచ్చిందో ఆ తర్వాత పీఈ తీసుకోవచ్చు. ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఇక్కడ ఉందనుకోండి, ఆ పీఈని అప్పుడే సెల్ చేయాల్సిన అవసరం లేదు, వెయిట్ చేయొచ్చు. ఆ తర్వాత సెకండ్ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం కాషియస్‌గా ఉండాలి. ఎందుకంటే బ్యాక్‌కి వెళ్తుందేమని. ఇన్ కేస్ ఈ సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ గానీ క్రాస్ అయ్యి గానీ కిందకి వచ్చిందనుకోండి, ఆ తర్వాత మీరు ఫ్రీ ఫాల్‌ను ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే పీఈలను సెల్ చేయాల్సిన అవసరం లేదు. కీప్ చేసుకొని దూరంగా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చనమాట. ఎందుకంటే ఫ్రీ ఫాల్ అనేది ఫస్ట్ అండ్ సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్స్‌ని టచ్ చేసి కిందకొచ్చేటప్పుడే ఎక్కువవుతుంది. ఓకే. అది డిఫరెన్స్. అదే పైకెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ టచ్ అయిందనుకోండి, సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్‌కి ఈజీగా వెళ్తుంది. థర్డ్ రెసిస్టెన్స్ అండ్ ఫోర్త్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు రివర్సల్ కావడానికి ఉంటుందన్నమాట. ఓకే. అదే కిందకొచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్‌కి వచ్చినప్పుడు రివర్స్ కావడానికి ఎక్కువుంటుంది. అవి గానీ దాటినాయంటే ఫ్రీ ఫాల్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకే. అలాగే బ్యాంక్ నిఫ్టీ గాని చూశారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ బాగా చాలా రోజుల నుంచి మూవ్ అయింది టాప్‌కి. ఆల్మోస్ట్ ఆల్ చూస్తే ఇప్పుడు 24,311 దగ్గరుంది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 3,000 ప్లస్ పాయింట్స్ అప్ అయింది ఒక లాస్ట్ 10 డేస్‌లో. ఇక్కడ చూస్తే ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉండొచ్చు. దీనికి గానీ 24,400 కంటే పైకి గాని వెళ్ళిందనుకోండి, ఫస్ట్ రెసిస్టెన్స్ 24,495 దగ్గరే ఉంది. అంటే 95 పాయింట్స్ అప్‌లో. ఆ తర్వాత దానికంటే పైకెళ్ళిందనుకోండి, ఆ డిస్టెన్స్ ఎక్కువ ఉంది. 24,622 వరకు. దానికంటే పైకి వెళ్తే 24,830. దానికంటే పైకెళ్తే 25,046 వరకు వెళ్ళొచ్చు. అంటే 25,046 వరకు. అదే గాని కిందకొచ్చిందనుకోండి, 24,215 కంటే కిందకొచ్చిందంటే ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడుంటుందంటే 23,961. 23,961. దానికంటే కిందకొస్తే 23,748. 23,748. దానికంటే కిందకొస్తే 23,551. దానికంటే కిందకొస్తే 23,314. 23,314. ఇవి బ్యాంక్ నిఫ్టీకి అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్. ఇక్కడ గానీ మీరు చూస్తే చూడండి, ఇక్కడ ఎప్పుడైతే పైకెళ్ళిందో కన్సాలిడేషన్, మళ్ళా టాప్‌కెళ్ళింది కన్సాలిడేషన్. ఇప్పుడొచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ గానీ మీరు గమనిస్తే ఈ కింద వచ్చి 23,000 నుంచి 24,300 వరకు వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 1000 అంటే 1,300 పాయింట్స్ పైకెళ్ళిందనమాట. ఒకసారి మనం ఇది గానీ మినిమైజ్ చేస్తే 2 అవర్స్ షార్ట్‌లోకి వస్తే మీరిక్కడ గమనించండి. సెప్టెంబర్ 24థ్ గానీ మీరు చూస్తే 20,000 దగ్గరుంది. 25థ్ సెప్టెంబర్ వేసుకోండి. అంటే 25థ్ నుంచి ఈరోజు 20థ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 25 డేస్‌లో 4,300 పాయింట్స్ అప్ అయింది బ్యాంక్ నిఫ్టీ. చూడండి, ఇదంతా చిన్న రిట్రేస్మెంట్ వచ్చేసి చాలా చిన్నది. కానీ ఇక్కడ అప్ చూడండి ఎంత టాప్‌కి వెళ్ళిందో. ఇక్కడ నుంచి టాప్‌కి వెళ్ళాక ఒక రిట్రేస్మెంట్, సెకండ్ వచ్చేసేసి ఇంక ఇక్కడ ఎక్కడా లేదు. ఇక్కడ ఒక్కసారి స్మాల్ జర్క్ ఇచ్చింది అంతే. ఇప్పుడు దీనికి నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడుందంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ 24,494 దగ్గరే ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ కానీ ఇది దాటిందంటే నెక్స్ట్ టాప్ వచ్చి ఇది ఆగస్ట్ 31st వచ్చి ఆల్మోస్ట్ ఆల్ 25,000 వరకు వెళ్ళింది. ఇది దీని టాప్. ఇది ఎప్పుడైతే ఈ 4 టార్గెట్స్ కానీ రీచ్ అయిందంటే 25,000 వరకు, ఆ తర్వాత మనం కరెక్షన్ చూడొచ్చు. అంతవరకు అయితే అంటే ఇంకా ఒక 700 పాయింట్స్ అయితే టాప్‌కు మూమెంటం ఉంది.
బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, 25,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. దానికంటే పైకి వెళితే నెక్స్ట్ 25,212 అటే మ్యాక్సిమం 25,669. ఇది అటే మ్యాక్సిమం. ఒకవేళ మార్కెట్ పైకి వెళితే 25,669 వచ్చి అటే మ్యాక్సిమం బ్యాంక్ నిఫ్టీ పైకి మూవ్ కావచ్చు. ఓకే, ఒకసారి యుఎస్ మార్కెట్ చూద్దాం. ఒకవేళ యుఎస్ మార్కెట్ చూస్తే పాజిటివ్లోనే ఉంది. డో వచ్చి ఆల్మోస్ట్ ఆల్ 150 పాయింట్స్ అప్లో ఉంది. S&P 16 ఉంది, 24 వచ్చి నాస్డాక్ ఉంది, 56 53 వచ్చి నాస్డాక్ ఉంది. ఒకసారి డే చార్ట్ చూస్తే డేలో ఏమైందో చూద్దాం. ఇది వచ్చి అప్ అండ్ డౌన్ అవుతుంది మార్కెట్. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ చూడండి, మార్కెట్ వచ్చేసి ఫస్ట్ టాప్కి వెళ్ళింది, ఆ తర్వాత కన్సాలిడేట్ అయింది, ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది. చూద్దాం మార్నింగ్ వరకు ఏమవుతుందో. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఐ థింక్ 200+ పాయింట్స్ అయ్యి ఆ తర్వాత కన్సాలిడేట్ అవుతుంది. బట్ మార్నింగ్ వరకు ఈరోజు కూడా ఒకవేళ ఇన్ కేస్ ఈ డో జోన్స్ కానీ ఒకవేళ కరెక్షన్ అయ్యి నెగిటివ్లో వస్తే అప్పుడు మాత్రమే మన ఇండియన్ మార్కెట్లో ఈ నిఫ్టీ వచ్చేసి డౌన్ కావచ్చు. అంతవరకు నిఫ్టీ పాజిటివ్లోనే ఉంటుంది. ఎందుకంటే యూరప్ మార్కెట్స్ కొంచెం కన్సాలిడేట్ అయినా యాక్చువల్గా దాన్ని పెద్దగా నిఫ్టీ కన్సిడర్ చేయలేదు. SGX నిఫ్టీ కూడా +9లో ఉంది. చూద్దాం రేపు మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది. ఈ షీట్లో వచ్చేసి బయింగ్ టార్గెట్ అండ్ సెల్లింగ్ టార్గెట్, అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ ఇచ్చాను బ్యాంక్ నిఫ్టీకి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్